జాగ్రత్త. నా పేరు వాసన్, మీరు చూస్తున్నారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ పరిటాల వాటర్ ఫాల్స్. సో మేమైతే ఈరోజు అంతా అందరం కలిసి పరిటాల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దీనికి ఎందుకంటే లాస్ట్ టైం మేము కొండపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ని మిస్ అయ్యాము. సో ఈసారైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పి పరిటాల దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది కొండపల్లిలో ఉన్న వాటర్ ఫాల్స్ కాదు, దానికి కొద్దిగా ఎదురుకెళ్తే వస్తుంది ఈ వాటర్ ఫాల్స్. సో మీరు ఇక్కడ వెళ్ళే దారిలో చూసుకున్నట్లయితే హనుమాన్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి గాయ్స్, ఎందుకంటే ఈ స్టాచ్యూ అనే హైట్ అప్రాక్సిమేట్లీ 135 feet అయితే ఉంటుందన్నమాట. ఇది 2003లో ఇన్స్టాల్ చేశారు ఈ స్టాచ్యూని. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు. సో మేము టెంపుల్ మొత్తం చూసేశాక మేము వెళ్ళి మా జర్నీని స్టార్ట్ చేసాం. ఇదంతా వెళ్ళే దారి అనమాట. చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ ఏముంది? ఓ షట్ మ్యాన్, షట్ న్యాచురల్ డిజాస్టర్ అనుకున్నా కాదు. ఇప్పుడు పోయింది వాటర్ వాళ్ళు. యాందిరయ్యా యాం చేస్తున్నా? అది హైదరాబాద్లో, విజయవాడలో ఇంకా చాలా కౌంట్లు ఉన్నాయి. ఈ రోడ్ ఏంటి సార్? ఊర్లోకి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి? ఫ్యాక్టరీ. ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ మూమెంట్స్ చూపిస్తాను, చూడండి. నా ఇటు ఎప్పుడు వచ్చానన్నా యూట్యూబ్లో చూసినట్టున్నా. అబ్బో, ఈ క్లైమేట్ చూస్తుంటే వర్షం పడేటట్టుంది. ఆ మౌంటైన్స్ పైన క్లౌడ్స్ చూస్తుంటే గట్టిగానే వర్షం పడేటట్టుంది. ఏమవుతుందో ఏంటో చూడాలి. అప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా ఎండ కూడా లేదు అసలు, మధ్యాహ్నం దాకా రాలా. ఆడెవడో వీడియోలో రేపు చెప్తా అన్నాడు బ్రో, చూడు దొండపాటు దాకా చెప్పాడు సగం. నెక్స్ట్ పాటు కావాలంటే ఫాలో కొట్టుకుంటున్నాడు. అరే రే ఫాలో కొడితే సరిపోయేదిగా. ఎవరు బ్రో అర్జెంట్ బిట్టు. సో గాయ్స్, ఫైనల్లీ మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొద్దిగా ఎదురుకెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి. గురు ఇదేనా? ఇదే అంటే వెళ్ళిపోతా. పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. ఇది ఆగే దీకా పడితే దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? మాకు అన్ని సరిగ్గా దొరుకుతున్నాయి. సో గాయ్స్, బాల్ అవుతా చెప్తే మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాం. విజయవాడ అయితే పట్టుకో 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 పట్టుకో. ఒకదాని తర్వాత దొరుకుతానే ఉన్నాయి. ఏంటి ఇప్పుడే వర్షం పడుతుంది, ఇలా బాల్ కోసం చేస్తున్నారు.
ఇల్లే జాగ్రత్త. తీయి. అడిగేది ఇడి చేసి అక్కడ సక్సెస్ఫుల్ గా దొరికిన మళ్ళీ దంగెట్టాం. ఇది మామూలుగా అచీవ్మెంట్ కాదు గాయస్. ఆనందం కూసేపు కూడా లేదు. చిక్కినట్టే చిక్కి జారిపోయా. వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉందిరా నాయన. నాకైతే గొడుగు తెచ్చుకున్నాం కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నా బ్యాగ్లో గొడుగు ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు వదిలేసి. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి. వర్షం పడుతుంది బాగా. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ అయితే సరిగ్గా తెలియట్లేదు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ నుండి కొనుక్కుంటా. వర్షం పడతా అంటే అని మాకు ముందే తెలుసు, గూగుల్ తల్లి చెప్పింది కాబట్టి. సో ఇక్కడ కొద్దిసేపు కొద్దిగా స్టే చేసి వెళ్తాము. మేము స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోవాలా తినడానికి ఉన్నాయా? సో ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం. మా వెనకాల కింద వరకు దిగు ఆ కొండకి చూద్దాం. అది లోపల చూడు గురు, భలే ఉంది. ఫ్రంట్ క్యామ్. ఓ ఇక్కడేదో పెద్ద సొరంగం లాగుంది. Oh my god, shit! Flash! అయ్యో పారుపడ్డ తుప్పల్లోకి మళ్ళీ వెళ్తున్నాం. సో మేమైతే కాళ్ళకి ఏమి చెప్పులు కూడా వేసుకోలేదు, ఎందుకంటే నేచర్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో దగ్గరికి వెళ్ళి. కెమికల్ వాళ్ళందరూ చెప్పులు వేసుకున్నారు కదన్నా. ఇదిగో ఇక్కడ వచ్చేసాం. అనవసరంగా చెప్పులకి అక్కడ కింద వచ్చేసాం. చూడే కావాలని వేసుకురాలేదు, ఎందుకంటే షూ వేసుకో. వావ్ చాలా బాగుంది. ఎదురు ఇంకో పెద్దది ఇది ఉందంట. ఇది మా పండుపల్లి కింద కన్నా దారుణంగా ఉంది. ఇది చాలా బాగా నచ్చింది. చూద్దాం. నేను అనవసరంగా చెప్పులు తీసాం. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అనవసరం ఒక మాట కూడా మాట్లాడుకోలేము. ఎవరైతే లేడీస్ ఎవరైనా ఎందుకు
పిల్లి పిల్ల మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మీ అన్నయ్యతో మాట్లాడుకోలేమా? అంటే మా అన్నయ్యకి తెలియదు. మీ అన్నయ్య ఇస్తాడు వస్తాడు మాట్లాడితే. మా అన్నయ్య అంటే మనమే ఉంటే మా అన్నయ్య మనకన్నా ఎక్కువ మాట్లాడతాడు. బ్లడ్ వచ్చేసింది రాయడం. దోమలు కుట్టింగ్, పెద్ద పెద్ద మస్కిటోస్. ఓ మై గాడ్, వసంతకాలి కుట్టింగ్. అక్కడ బట్టలు ఎవరో పైకెత్తే పాము కాటేసిద్దాం. ఎందుకయ్యా నెగిటివ్ వైబ్స్? క్షమా, ఈ బ్యాగ్ అంటే దున్నపోతులా ఉంది. బ్యాగ్లో వాటర్ బాటిల్ ఎన్ని పెట్టా? ఊరు నాయనో ఎక్కి ఎక్కి పోయేలా ఉన్నా. లేదు. ఓ, ఇది ఔషధానికి సంబంధించిన మొక్క. మూలక్కడయ్యా. ఎస్, కలబంద ఇది అని హ్యాకర్ మోహన్ చెప్పాడు. ఓకే, అదేంటి మనం అంత పైకి ఎక్కిన అంత అలసిరాలో ఇప్పుడు ఊరికే రైట్గా ఉంది కదా. అలసిపోయాడు. అన్ని ల్యాండ్స్కేప్ లోనే దిగురు. నాకేంద్రా తీసావా? లేదులే, ఇప్పుడు ఒకటి షాట్ ఇట్లా తీసింది. మళ్ళీ కింద నుంచి వద్దాం. ఈసారి చెప్పులు వేసుకోవచ్చు. ఒక కర్ర మన చేతిలో ఉండడం ఎప్పుడు మంచిది. ఎందుకు అంటే ఏదో ఒక పాము వస్తే దాని కర్రతో చంపేయచ్చు. ఈ మొక్కను మీరు చూసుకున్నట్టయితే క్యాప్టస్ మొక్క కాదు. మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇటు వచ్చిండి, వాళ్ళు ఎవరో వంట చేస్తున్నారంట. వచ్చేయండి దారి. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. అరే నిజంగా లాస్ట్ టైం ఇక్కడ వేసుంటే సూపర్ ఉండేది. మన చికెన్ వండుకుంది. ఇటైతే రిస్ట్రిక్షన్స్ లేవు, వండుకు తినొచ్చు. చూడు కింద చూపి. అక్కడికి వెళ్ళా ఒకసారి. అది గుర్తుపుండు పోవాలి. రాయి ఊతుంది ఇక్కడ చూడండి. నువ్వు అంత కింద తీసి ఎవరు
అదేదో ఇక్కడ లొకేషన్ ఎలా తీద్దామండి? ఏ కాదు ఈ రీల్స్ అంటాం. వాటర్ ఫాల్ అండి రండి. ఆయన పోయి ఎక్కడమే పైన ఎక్కడమే చూసినాం. గురు కనపడ అడుగు అక్కడ ఉన్నాడు. స్పెట్స్ లేవు గురు. ఏమైంది నాగేంద్ర? ఆపండి వాళ్ళు నాకన్నా. గురు గురు ఆగు. షుగర్ పేస్ట్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు నాగేంద్ర. షార్ట్ తీయాలి గురు, వీడియోలు తీయాలి. కొండపైకి ఎక్కుతున్నాం. అసలు నాగేంద్ర పూర్తిగా నాగుబాయిగా మారిన నిజ స్వరూపం చూడండి. నాగేంద్ర అసలు వామ్మో, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వ్యక్తి నుండి. ట్రిప్ మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడేవాడు ఇప్పుడైతే మా మాట వినకుండా అసలు వెళ్ళిపోతున్నాడు. అడుగు దుకేనా? ఇక్కడ నుండి తీనా? సరే తీస్తాను, వెళ్ళండి. వ్యూ అయితే బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ చూసి వచ్చాము, బట్ వర్తే. ఓ నో, మీరు బీజీలో హరీష్ అబ్బో నా కాళ్ళు మంటలు పుట్టేస్తున్నాయి, ఎర్రగా అయిపోయింది. నాచుకోండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలయం అంతా చాలా ఫామ్ అయిపోయి జారిపోయి పడిపోతారు. ఇదిగో పీత కనిపిస్తుంది మీకు ఇక్కడైతే. పీత ఎక్కడ ఉంది? ఇదిగో మీ ఇంట్లో గాలి పొద్దుగాలి ఎదిగిరా. నేను వస్తా. గురు ఖర్చు డెక్లో ఉన్నది దానికి. నాకు కనిపించలేదు, కెమెరాలో వస్తే ఏదో వచ్చింది. దీని తెల్ల వస్తుందేమో నాకు తెలిసి. అంత దగ్గర పెట్టకన్నా 3x లో పెట్టా. ఏదో చేస్తాను నన్ను. సరే వదిలేయండి దాన్ని, మన పని మనం చూసుకుందాం. అటు వెళ్దామా? నా పేరు వాసన్, మీరు చూస్తున్నారు అయ్యి ఇలా పట్టబాక. Okay guys, this guy doing bullshit. గల్లం తెచ్చాడు, మాకు అబద్ధం చెప్పాడు, అబద్ధం చెప్పాడు. అది చెప్తున్న వీడికి నరాలు తోడేసినట్టున్నాయి. పడ్డావా నా కొడతా, పడ్డావా ఎరా? కాసేపు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం.
అయిపోయింది, జుట్టు మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది. వెళ్తాను కిందకి. పాన్ పాన్ పాన్. ఉద్యమం లేకపోతే దొరికింది. అది చాలా రేర్ రా. చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది నాకు అదే అనిపిస్తుంది. అల్లాహి రహ్మా మా యేసయ్యా నువ్వే చూసుకో. సో ఇప్పుడు కింద ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. స్టార్టింగ్లో బాల్తో ఆడాం కదా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ చిన్న గుంటలాగా ఉంది, అక్కడ ఎలా ఉండిద్దో బాగుండిద్ది అన్నాడు ఫ్రెండ్. ఇక్కడ ఇలా కూసేపు ఆడుకున్నామో లేదో వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఆ పక్కనే ఉన్న షెడ్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఇది ఎప్పుడు ఎంతసేపు పడిద్దో ఏంటో, ఎప్పటికో ఇద్దో, ఇప్పుడు బయలుదేరాలో. వర్షం తగ్గింది, ఇప్పుడే బయలుదేరాము. ఓకే వెళ్ళిపోతున్నాం గాయస్. పోనీ పోనిచ్చే. పెద్ద స్లోపు, స్లోగా వెళ్ళాలి. అబ్బో ఎదురా మన బాల్ వాళ్ళు తీసుకున్నారు. మందే పడిపోయింది. లేదన్న. అయ్యా వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? ఆ బాలే అందరూ వాడుతున్నారు. ఎంతమంది వాడుతున్నారు ఆ బాల్? అలా నాకు తెలిసి వాళ్ళు కావాలనే వదిలేసి ఉంటారు. ఫుల్ వర్షం పడుతుంది, వెళ్దామంటే రోడ్లు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. చెప్పు. వెనకాల చూడండి, మా ఊళ్ళు గొడుగులు తెచ్చి మంచి పని చేశారు. చూడండి రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ అక్కడ బండి ఊరికే స్కిడ్ అయిపోతుంది. స్కిట్లు మీద స్కిట్లు. బండి స్కిడ్ అయిపోతుందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం కొంత దూరం వరకు. రోడ్లు అయితే అసలు బాగోలేదు, చాలా చాలా బురదగా ఉంది. బండి ఊరికే స్కిడ్ అయిపోతుంది. ఏమైంది? పెద్ద రాడ్ పడింది. అరే రే రే ఇటే వచ్చా మనం ఇందాక. సరే పండి వెళ్దాం. చూద్దాం ఆగు. ఓకే బండి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేశారు, మేము బయలుదేరుతున్నాం. ఇల్లు రైడర్. నాకు పోయి మ్యాప్ చూడు. చెప్పలేండి నేను. ఆల్ఫా అని కొట్టు, ఇబ్రాహీంపట్నం ఆల్ఫా. మ్యాప్ ఓపెన్ చేసా. గూగుల్ ఓపెన్ చేసి ఆల్ఫా వచ్చి దాంట్లో డైరెక్షన్ కొట్టు. అబ్బా సాయిరా. అయితే చూపిస్తుంది. అయితే ఏంటి సిటీకి ఎంతమంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, కంటి గడిపి ఇక్కడే ఉంటాడు. మేము మళ్ళీ దిగాము. అక్కడ రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇవంటి మట్టి రోడ్లు. ఏ ప్రకాష్ అందరూ ఉంది ఇంకా. ఇటు ఒకసారి చూడవా మ్యాప్ ఓపెన్ చేసి. మెయిన్ రోడ్కి ఎంత ఉంది? సో వచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి రండి. ఎండగా ఉంటే నో ప్రాబ్లం,
ఇలా మేము వచ్చినట్టు వర్షంలో వస్తే అదేనా చివరికి మెయిన్ రోడ్డుకి వచ్చాము. రోడ్డు మీదకి వచ్చామయ్యా బాబు. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఆనందంగా కలగాల. రోడ్డు మీద వచ్చాము. సో మొత్తానికి ఇంతే గాయ్స్. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉండిద్ది. కింద ఒక లైక్ వేసేసి పక్కనే ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ పడేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.